హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. మీరు ఇండికేటర్స్ని ఉపయోగించి ట్రేడ్ చేస్తున్నా లేదా ప్రైజ్ యాక్షన్ని ఉపయోగించి ట్రేడ్ చేస్తున్నా మల్టీ కన్ఫర్మేషన్ ట్రేడింగ్ ఎలా చేయాలి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ ట్రేడింగ్ స్టైల్ ఏంటి, మీరు ఎలా ట్రేడ్ చేస్తున్నారో అని కమెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. వీడియో ఎండ్ అయిన తర్వాత మీ ట్రేడింగ్ స్టైల్ని మీరు చేంజ్ చేసుకోవాలా ఆర్ మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్న ట్రేడింగ్ స్టైల్ని మీరు ఫాలో చేయాలా అని మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఫస్ట్ మీరు మల్టీ కన్ఫర్మేషన్ ట్రేడింగ్ అంటే ఏంటి అని అండర్స్టాండ్ చేసుకోవాలి. మల్టీ కన్ఫర్మేషన్ ట్రేడింగ్ని 5 స్టార్ ట్రేడింగ్, 4 స్టార్ ట్రేడింగ్ అని కూడా అంటూ ఉంటారు. మల్టీ కన్ఫర్మేషన్ ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ ట్రేడ్ చేయడానికి ముందు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకుని ట్రేడ్ చేయడాన్ని మల్టీ కన్ఫర్మేషన్ ట్రేడింగ్ అని అంటాం. ఈ మల్టీ కన్ఫర్మేషన్స్ ట్రేడింగ్లో మీరు ట్రెండ్ లైన్స్ని కన్ఫర్మేషన్గా తీసుకోవచ్చు, ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ని కన్ఫర్మేషన్గా తీసుకోవచ్చు, టెక్నికల్ ఇండికేటర్స్ని కూడా కన్ఫర్మేషన్గా తీసుకోవచ్చు అండ్ అదర్ టూల్స్ని కూడా ఉపయోగించి మల్టీ కన్ఫర్మేషన్ ట్రేడింగ్ సెటప్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పుడు ట్రేడ్ చేయడానికి ముందు మల్టీ కన్ఫర్మేషన్స్ని ఎలా తీసుకోవాలి, డిఫరెంట్ టూల్స్ని ఉపయోగించి ఒక ట్రేడింగ్ ప్లాన్ని మీరు ఎలా వేసుకోవాలి అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానితో పాటు నేను ట్రేడింగ్ ప్లాన్ని ఎలా వేసుకుంటాను, నేను ఉపయోగించే టూల్స్ ఏంటి అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని జాగ్రత్తగా గమనించండి. ప్రతి వీడియోలోనూ మిమ్మల్ని నేను అడిగేది ఒకటే, వీడియోని ఎండ్ వరకు చూసి ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ మీకు కొత్తగా ఉండింది అంటే, ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మల్టీ కన్ఫర్మేషన్స్ని ఎలా తీసుకోవాలి అండ్ ఆ మల్టీ కన్ఫర్మేషన్స్ని ఉపయోగించి ఒక ట్రేడింగ్ ప్లాన్ని ఎలా వేసుకోవాలి అని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు ఈ మల్టీ కన్ఫర్మేషన్ ట్రేడింగ్ యొక్క ఇంపార్టెన్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి మనం బ్యాంక్ నిఫ్టీని తీసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ 43,700 లెవెల్స్ నుండి 43,800 లెవెల్స్ వరకు అప్సైడ్కి మూమెంటం చేసింది. మూమెంటం చేస్తూ ఆ ప్రైస్ లెవెల్స్ నుండి ఒక కరెక్షన్ని ఇచ్చింది, అంటే ఒక రిట్రేస్మెంట్ని ఇచ్చింది. ఈ రిట్రేస్మెంట్ పాయింట్లో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుండి అప్సైడ్ మూమెంటం చేస్తుందా ఆర్ ఇక్కడ నుండి డౌన్ సైడ్ మూమెంటం చేస్తుందా అనే డౌట్ ట్రేడ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నుండి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా ఆర్ డౌన్ సైడ్ వెళ్తుందా అనే డౌటే కదా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. కానీ లైవ్ మార్కెట్లో మీరు చార్ట్స్ని చూసేటప్పుడు మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేయడానికి 50% ఛాన్స్ ఉంటుంది, డౌన్ సైడ్ మూమెంటం చేయడానికి కూడా 50% ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనే డౌట్తోనే చాలా మంది ఇక్కడ ట్రేడ్స్ని తీసుకుంటారు. సో ఈ 50% ఛాన్స్తోనే ఒకరు ఇక్కడ కాల్ ఆప్షన్ని బై చేస్తారు, ఒకరు ఇక్కడ పుట్ ఆప్షన్ని బై చేస్తారు. కానీ మార్కెట్ ఏదో ఒక డైరెక్షన్లో వెళ్ళాలి. ఇప్పుడు మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని ఐడెంటిఫై చేయడానికి ఈ మల్టీ కన్ఫర్మేషన్ ట్రేడింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ మల్టీ కన్ఫర్మేషన్ని మీరు నేను అప్పుడే చెప్పినట్టు ఇండికేటర్స్ని ఉపయోగించవచ్చు, ట్రెండ్ లైన్స్ని ఉపయోగించవచ్చు, ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ని ఉపయోగించవచ్చు ఆర్ అదర్ టూల్స్ని ఉపయోగించవచ్చు. దానికి ముందు మార్కెట్లో జరుగుతున్న ప్రైస్ యాక్షన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. నేను చెప్పినట్టు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 43,700 లెవెల్స్ నుండి 43,800 లెవెల్స్ వరకు అప్సైడ్కి మూమెంటం చేసింది. ఇప్పుడు ఒక రిట్రేస్మెంట్ని ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 43,800 లెవెల్స్ నుండి ఫాల్ అవ్వలేదు, మార్కెట్ ఇక్కడ నుండి జస్ట్ రిట్రేస్మెంట్ చేస్తుంది. ఈ రైట్ సైడ్లో జరిగిన మూమెంటంని మీరు మర్చిపోండి. యాజ్ ఆఫ్ నౌ బ్యాంక్ నిఫ్టీ ఈ ప్రైస్ లెవెల్స్లో ట్రేడ్ చేస్తూ ఉంది. మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ అప్సైడ్ మూమెంటం చేస్తూ ఒక రిట్రేస్మెంట్ని ఇచ్చింది. ఈ రిట్రేస్మెంట్ ఇక్కడ నుండి కంటిన్యూ అవుతుందా, అప్సైడ్ మూమెంటం చేస్తుందా అని తెలియదు అనుకుందాం. సో ఇక్కడ జరిగిన ప్రైస్ మూమెంటంని చూస్తుంటే మార్కెట్ లో హై, హయ్యర్ లో, హయ్యర్ హై ఫామ్ చేస్తూ అప్సైడ్ మూమెంటం చేసి ఇప్పుడు రిట్రేస్మెంట్ని ఇస్తుంది. సో మార్కెట్లో హయ్యర్ హై ఫామ్ అయింది అంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది అని అర్థం. మార్కెట్లో హై, హయ్యర్లో హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తూ ఉంది అంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది అని అర్థం. ప్రైస్ యాక్షన్లో ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఇలా మార్కెట్ లో, హై, హయ్యర్లో హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తూ అప్సైడ్కి మూమెంటం చేయాలి. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది అనేది ఫస్ట్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఈ ప్రైస్ లెవెల్స్ నుండి మార్కెట్ కొంతవరకు ఇలా అప్సైడ్కి మూమెంటం చేసింది. సో ఈ ప్రైస్ లెవెల్స్లో ఏం అండర్స్టాండ్ అయ్యింది అంటే మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేసింది, ఒక రిట్రేస్మెంట్ ఇస్తూ ఇప్పుడు అగైన్ అప్సైడ్ మూమెంటం చేయడానికి ప్రయత్నిస్తుంది అని అండర్స్టాండ్ అయ్యింది. ఈ సిచ్యువేషన్లో మీరు కన్ఫర్మేషన్ కోసం ట్రెండ్ లైన్స్ని ఉపయోగించవచ్చు. చూడండి, ఇలా ఒక ట్రెండ్ లైన్ని మీరు డ్రా చేశారు అంటే మార్కెట్ రిట్రేస్మెంట్ చేస్తూ అప్సైడ్కి మూమెంటం చేస్తూ ఉంది. మూమెంటం చేసి ఇక్కడ ఒక బ్రేక్అవుట్ని ఇచ్చింది. ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంటి? అప్ ట్రెండ్, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది అనేది ఒక ఫస్ట్ కన్ఫర్మేషన్. సెకండ్ కన్ఫర్మేషన్, మార్కెట్లో ఇలా ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేస్తే ఈ ట్రెండ్ లైన్ ఇప్పుడు బ్రేక్అవుట్ అయ్యింది. ఇది సెకండ్ కన్ఫర్మేషన్. ఇక్కడ వచ్చిన బ్రేక్అవుట్ సక్సెస్ అవ్వడానికి ఇప్పుడు 60% ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఫస్ట్ మీకు ఈ ప్రైస్ లెవెల్స్ నుండి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేస్తుందా ఆర్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తుందా అనే దానికి 50% ఛాన్స్ మాత్రమే ఉండింది. కానీ ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసింది. సో మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేస్తూ రిట్రేస్మెంట్ చేసి ఇప్పుడు అప్ సైడ్ మూమెంటం చేస్తుంది. విచ్ మీన్స్ దాట్ మార్కెట్ ఇక్కడ నుండి డౌన్ సైడ్ మూమెంటం చేయడానికి రెడీ లేదు.
ఇక్కడ వచ్చిన మొమెంటం డౌన్ ట్రెండ్ కాదు, ఇక్కడ వచ్చిన మొమెంటం అనేది కేవలం రిట్రేస్మెంట్ మాత్రమే అని మీకు తెలిసింది. సో ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ మొమెంటం చేయదు, అప్ సైడ్కే వెళ్తుంది అని చెప్పడానికి 60% కన్ఫర్మేషన్ దొరికిందన్నమాట. ఈ కన్ఫర్మేషన్స్తో పాటు మీరు ఇండికేటర్స్ని ఉపయోగిస్తున్నారు అనుకుంటే RSI ఇండికేటర్ని ఉపయోగించవచ్చు, బోలింజర్ బ్యాండ్స్ని ఉపయోగించవచ్చు, MACD ఇండికేటర్ని ఉపయోగించవచ్చు, మూవింగ్ అవరేజెస్ని ఉపయోగించవచ్చు. సో మీరు ఉపయోగిస్తున్న ఇండికేటర్ ఇక్కడ అప్ సైడ్కి మీకు కన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే అది మీ థర్డ్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ ఈ ప్రైస్ లెవెల్స్ నుండి అప్ సైడ్ మూమెంటం చేయడానికి 70% ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకోవడానికి ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారో అని. ఈ ప్రైస్ లెవెల్స్లో మీరు సెల్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ఎంత కాన్ఫిడెంట్ ఉండింది, కానీ మార్కెట్లో ఈ 3 కన్ఫర్మేషన్స్ని తీసుకుని ఇప్పుడు ఈ ప్రైస్ లెవెల్స్లో ట్రేడ్ తీసుకోవడానికి మీకు ఎంత కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది అని. డెఫినెట్లీ ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికన్నా ఈ ప్రైస్ లెవెల్స్లో 3 అడిషనల్ కన్ఫర్మేషన్స్ని తీసుకుని మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాన్ఫిడెన్స్తో పాటు మార్కెట్ మీ డైరెక్షన్లో మొమెంటం చేయడానికి పాసిబిలిటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్నే మల్టీ కన్ఫర్మేషన్ ట్రేడింగ్ అని అంటాం. ఫస్ట్ మీరు మార్కెట్లో ఉన్న ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత మార్కెట్లో ఏదైనా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుందా, ఏదైనా ఒక ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందా, లెట్స్ సే ఈ ప్రైస్ లెవెల్స్లో ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, రిట్రేస్మెంట్ చేస్తూ ఇప్పుడు డబుల్ బాటమ్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తూ ఉంది. సో మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేయవచ్చు అనే కన్ఫర్మేషన్ని మీరు తీసుకోవచ్చు. దానితో పాటు మీరు ఇండికేటర్స్ని ఉపయోగిస్తున్నారు అంటే ఇండికేటర్స్ యొక్క కన్ఫర్మేషన్ కూడా మీకు దొరుకుతుంది. మూవింగ్ అవరేజ్ క్రాస్ ఓవర్ మీకు దొరికింది, మూవింగ్ అవరేజ్ ఇక్కడ బుల్లిష్ కన్ఫర్మేషన్ ఇస్తుంది, లేదా RSI ఇండికేటర్ మీకు బుల్లిష్ కన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే అప్పుడు మార్కెట్ ఈ ప్రైస్ లెవెల్స్ నుండి అప్ సైడ్ మూమెంటం చేయడానికి ఛాన్సెస్ 70% ఉంటుంది. కానీ స్టిల్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేయడానికి కూడా 30% ఛాన్సెస్ అనేది ఉంటుంది. 100% అయితే మార్కెట్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు, కానీ 70% మీ డైరెక్షన్లో మార్కెట్ వెళ్తుంది, రిమైనింగ్ 30% మాత్రమే మార్కెట్ అగేన్స్ట్గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది అన్నప్పుడు డెఫినెట్లీ ఆ ట్రేడ్ విన్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ దో మార్కెట్ ఈ 30% ఛాన్స్లో రివర్స్ అవుతూ స్టాప్ లాస్ని హిట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు, బికాస్ ఇలా మీరు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ని తీసుకుని ఎవ్రీ టైం ట్రేడ్ చేసేటప్పుడు మీ ట్రేడింగ్ అక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ట్రేడింగ్ అక్యురసీ మీకు ఇంక్రీజ్ అయ్యింది అంటే మార్కెట్ ఇక్కడ నుండి అప్ సైడ్ మూమెంటం చేస్తుంది అనే మీకు 60% కన్ఫర్మేషన్ ఉంటే చాలు, మీరు కాన్ఫిడెంట్గా ట్రేడ్లో ఎంటర్ చేయగలరు. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. లైవ్ మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు డెఫినెట్లీ థింగ్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇలా మీరు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ని తీసుకోవడానికి అలవాటు పడ్డారు అంటే నెక్స్ట్ మీరు ఆ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ లేకుండా ట్రేడ్ చేయలేరు. మార్కెట్లో మీరు కన్ఫర్మేషన్స్ కోసం వెతకడానికి ట్రై చేస్తారు. మీరు ఆల్రెడీ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకుని ట్రేడ్ చేయడానికి అలవాటు పడ్డారు కాబట్టి తర్వాత కన్ఫర్మేషన్స్ లేకుండా మీరు ట్రేడ్ చేయలేరు. లిటరలీ మార్కెట్లో మీరు మార్కెట్ ఇలాగే డౌన్ సైడ్ మూమెంటం చేయడానికి ఛాన్సెస్ ఎంత ఉంది, 50% ఉందా, 60% ఉందా, ఆర్ 70% ఉందా అని మార్కెట్ని అనలైజ్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. సో అలా అనలైజ్ చేయడంలో మీ ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది, మీ ట్రేడింగ్ అక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది, లూజింగ్ ట్రేడ్స్ యొక్క కౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ మీకు ఓన్లీ ట్రెండ్ లైన్స్ని అండ్ ఇండికేటర్స్ని ఉపయోగించి ఎలా ట్రేడ్ చేయాలని చెప్పాను. నెక్స్ట్ సెక్షన్లో మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో ఉన్న ప్రైస్ యాక్షన్ని అండర్స్టాండ్ చేసుకుని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని కూడా కన్ఫర్మేషన్గా తీసుకుంటూ ఓన్లీ ప్యూర్ ప్రైస్ యాక్షన్ని ఉపయోగించి ఎలా మల్టీ కన్ఫర్మేషన్ ట్రేడింగ్ చేయాలి అని డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా గమనించండి. డెఫినెట్లీ ఈ వీడియో మీకు లైఫ్ చేంజింగ్ వీడియోగా ఉండబోతుంది. అగైన్ ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీని 5 minutes టైం ఫ్రేమ్లో తీసుకున్నాను. ఈ ఎగ్జాంపుల్లో నేను మీకు 2 చార్ట్స్ని చూపిస్తాను. ఒకటి హయ్యర్ టైం ఫ్రేమ్లో, ఒకటి లోవర్ టైం ఫ్రేమ్లో. హయ్యర్ టైం ఫ్రేమ్లో ఉన్న ప్రైస్ యాక్షన్ని అండర్స్టాండ్ చేసుకుని లోవర్ టైం ఫ్రేమ్లో అంటే 5 minutes టైం ఫ్రేమ్లో ఎలా మల్టీ కన్ఫర్మేషన్ ట్రేడింగ్ చేయాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 5 minutes యొక్క చార్ట్. లైవ్ మార్కెట్లో మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఎలా మల్టీ కన్ఫర్మేషన్స్ని తీసుకుని మీరు ట్రేడ్ చేయాలి అని మీకు బెటర్గా అండర్స్టాండ్ అవ్వాలి అని బార్ రీప్లే మోడ్ని ఇక్కడ తీసుకున్నాను. సో ఒక్కొక్క క్యాండల్గా మీకు ఇక్కడ ప్లే చేసి మార్కెట్ మూమెంటంకి తగినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో దట్ ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఇంకా బెటర్గా అండర్స్టాండ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ ఏం చేస్తుంది అంటే ఈ సపోర్ట్ లెవెల్స్ నుండి అప్ సైడ్ మూమెంటం చేయడానికి ప్రయత్నిస్తుంది. సో మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేస్తుంది అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ట్రెండ్. మార్కెట్ యాజ్ ఆఫ్ నో ఉన్న ట్రెండ్ ఏంటి అని ఐడెంటిఫై చేయాలి. సో ఇది లో, ఇది హై, హయ్యర్ లో, హయ్యర్ హై. మార్కెట్ క్లియర్లీ అప్ ట్రెండ్లో ఉందా? సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉండింది అంటే ఇది మీ ఫస్ట్ కన్ఫర్మేషన్ అవుతుంది. తర్వాత మార్కెట్ ఏం చేస్తుందో చూద్దాం. చూడండి, మార్కెట్ అప్ సైడ్ మూమెంటం తర్వాత డౌన్ సైడ్కి రిట్రేస్మెంట్ చేస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, బ్యాంక్ నిఫ్టీ మూమెంటం చేస్తూ అప్ ట్రెండ్ని ఫామ్ చేసింది. తర్వాత ఈ ప్రైస్ లెవెల్స్ నుండి ఇలా డౌన్ సైడ్కి రిట్రేస్మెంట్ చేస్తూ ఉంది. సో డౌన్ సైడ్కి రిట్రేస్మెంట్ చేస్తూ ఎగ్జాక్ట్లీ ఈ ప్రైస్ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేసి
ఇప్పుడు ఒక 2 గ్రీన్ క్యాండిల్స్ని ఇలా ఫామ్ చేసింది. ఎగ్జాక్ట్లీ ఈ ప్రైస్ లెవెల్స్లో మార్కెట్ అప్ సైడ్ మూమెంటము చేయవచ్చు, డౌన్ సైడ్ మూమెంటం కూడా చేయవచ్చు. కానీ మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని మనకు తెలియదు కాబట్టి ఛాన్సెస్ అనేది ఇక్కడ 50% మాత్రమే ఉంది. ఎందుకంటే ఇంకా మనం ఎటువంటి కన్ఫర్మేషన్ కూడా తీసుకోలేదన్నమాట. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేయవచ్చు అనే 20% కన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ట్రెండ్ని మాత్రమే కన్ఫర్మేషన్గా తీసుకొని ట్రేడ్స్ని తీసుకోకూడదు. సో ఇప్పుడు మార్కెట్లో వెయిట్ చేసి చూద్దాం. చూడండి, ఈ ప్రైస్ లెవెల్స్లో మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అని బై ఆర్డర్స్ తీసుకుని ఉంటే మార్కెట్ ఇక్కడ రెడ్ క్యాండిల్స్ని కూడా ఫామ్ చేసింది. సో గ్రీన్ క్యాండిల్స్ చూసి మీరు ఇక్కడ బై చేస్తారు అంటే రెడ్ క్యాండిల్స్ని చూసి మీరు ఇక్కడ సెల్ కూడా చేస్తారు కదా. సో అందుకే మార్కెట్లో కన్ఫర్మేషన్ దొరికేంత వరకు వెయిట్ చేయండి అని చెప్పాను. సో లెట్స్ సీ నౌ. చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఒక సపోర్ట్ని క్రియేట్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మూమెంటం చేసింది, రిట్రేస్మెంట్, అప్ సైడ్ మూమెంటం, రిట్రేస్మెంట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ని ఫామ్ చేసింది. మార్కెట్లో ఉన్నప్పుడు ఇలాంటి స్మాల్ థింగ్స్ని కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మార్కెట్ మీ డైరెక్షన్లో వెళ్ళడానికి, మీరు ప్రిడిక్ట్ చేసినట్టు మార్కెట్ వెళ్ళాలి అంటే ఇలాంటి స్మాల్ థింగ్స్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మార్కెట్లో. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఏం చేస్తూ ఉంది అంటే ఈ సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ చేయలేదు. ఇన్ కేస్ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేస్తూ ఈ సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేసి ఉంది అంటే మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది చేంజ్ అయ్యి ఉండేది. మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేస్తూ ఉంది, ఇప్పుడు డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది అని. కానీ బ్యాంక్ నిఫ్టీ ఈ సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేయకుండా ఈ ప్రైస్ లెవెల్స్లో హోల్డ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ జరిగిన కంప్లీట్ ప్రైస్ యాక్షన్ మూమెంటంని మీరు గమనించారు అంటే మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేసింది, రిట్రేస్మెంట్ చేస్తూ ఉంది. రిట్రేస్మెంట్ చేస్తూ ఉంది అంటే మీరేం చేయాలి, ఒక ట్రెండ్ లైన్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఈ ట్రెండ్ లైన్ని డ్రా చేయడానికి కూడా లాజిక్ ఉంటుంది. ఎలా అంటే అలా ఈ ట్రెండ్ లైన్ని మనం డ్రా చేయలేము. మార్కెట్లో ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలని తెలుసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, ఆ వీడియోని మీరు రెఫర్ చేయవచ్చు. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ వేసిన తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ని మీరు చూడండి. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేశారు. ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఇక్కడ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఫస్ట్ కన్ఫర్మేషన్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేయవచ్చు అని. ఇన్ కేస్ మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ నుండి ఇలాగే రివర్స్ అయ్యింది అంటే, ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ అయ్యింది అంటే మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం కూడా చేయవచ్చు. కానీ మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేయడానికి ఛాన్సెస్ అనేది 60% అవుతుంది. చూడండి, మార్కెట్ ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చిందా, ఈ బ్రేక్అవుట్ క్యాండల్ ఒక బుల్లిష్ క్యాండల్. ఈ బుల్లిష్ క్యాండల్ అనేది కూడా వన్ ఆఫ్ ద కన్ఫర్మేషన్స్గా మీరు తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ క్యాండల్కి హ్యూజ్ విక్ ఉండింది అంటే ఈ బ్రేక్అవుట్ని మీరు కన్సిడర్ చేసుకోకూడదు. ఎందుకంటే బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు క్యాండల్ ఫార్మేషన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. క్యాండల్లో ఎటువంటి నెగిటివ్ సెంటిమెంట్ అనేది కూడా ఉండకూడదు. నెగిటివ్ సెంటిమెంట్ ఉండింది అంటే మార్కెట్ మూమెంటంని కంటిన్యూ చేయడానికి ప్రాబబిలిటీ తక్కువ అయిపోతుంది. సో ఈ ట్రెండ్ లైన్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఒక బుల్లిష్ క్యాండల్తో బ్రేక్ చేసింది కాబట్టి ఇది థర్డ్ కన్ఫర్మేషన్గా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంకో ఇంపార్టెంట్ కన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు. అదేంటంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్. మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేసింది, రిట్రేస్మెంట్ చేస్తూ అగైన్ అప్ సైడ్ మూమెంటం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడి నుండి ఇక్కడి దాకా వచ్చిన మూమెంటం అనేది ఎంతవరకు బ్యాంక్ నిఫ్టీ రిట్రేస్మెంట్ చేసింది, ఏ ప్రైస్ లెవెల్స్ నుండి బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మూమెంటం చేస్తుంది అని కన్ఫర్మేషన్ కోసం ఫిబొనాచి టూల్ని ఉపయోగించవచ్చు. ఈ స్వింగ్లో నుండి ఈ స్వింగ్ హై దాకా ఫిబొనాచిని మీరు డ్రా చేశారు అంటే చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ 0.618 లెవెల్స్లో సపోర్ట్ని తీసుకుని అప్ సైడ్కి మూమెంటం చేస్తుంది. ఫిబొనాచి రిట్రేస్మెంట్స్లో 0.5 అండ్ 0.618 అనేది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇంట్రాడేలో. అదే హయ్యర్ టైం ఫ్రేమ్లో అయితే 0.236, 0.382, 0.5 అండ్ 0.618 లెవెల్స్ని ఇంపార్టెంట్ సపోర్ట్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఫిబొనాచిని ఎలా ఉపయోగించాలి అని కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని కూడా మీరు రెఫర్ చేయవచ్చు. అన్ని వీడియోస్ యొక్క లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఎంటైర్ ప్రైస్ రేంజ్లో జరిగిన ట్రేడింగ్ ప్లాన్ని మీరు ఒకసారి చూడండి. మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేసింది, రిట్రేస్మెంట్ చేసింది. రిట్రేస్మెంట్ ఎంతవరకు చేసింది, ఫిబొనాచి 0.618 లెవెల్స్ వరకు రిట్రేస్మెంట్ చేస్తూ తర్వాత ఇక్కడ నుండి రివర్స్ అయింది. తర్వాత మీరు ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేశారు, ఒక బుల్లిష్ క్యాండల్తో మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసింది. ఇప్పుడు కమెంట్ సెక్షన్లో మీరు చెప్పండి, ఈ ప్రైస్ లెవెల్స్లో మీరు ఎంటర్ చేయడానికి ఎంత కాన్ఫిడెంట్గా మీరు ఉన్నారు అని. డెఫినెట్లీ 70% ఛాన్స్ ఉంది మార్కెట్ ఇక్కడ నుండి ఇలాగే అప్ సైడ్ మూమెంటం చేయడానికి రాదర్ దెన్ డౌన్ సైడ్ మూమెంటం. 30% మాత్రమే ఛాన్స్ ఉంది మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేయడానికి. బికాస్ మార్కెట్ ఇక్కడ క్లియర్లీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది,
మార్కెట్ ఇక్కడ నుండి అప్సైడ్ మూమెంటం చేస్తుంది అని 4 కన్ఫర్మేషన్స్ని ఇక్కడ మనం తీసుకున్నాం. 1, 2 కాదు, 4 కన్ఫర్మేషన్స్. 4 కన్ఫర్మేషన్స్ని తీసుకుని మార్కెట్ అప్సైడే వెళ్తుంది అనే కాన్ఫిడెన్స్తో ఇక్కడ మీరు ట్రేడ్స్ని ఎంటర్ చేస్తారు. ఈ కన్ఫర్మేషన్తో పాటు ఇంకో కన్ఫర్మేషన్ని కూడా మీకు చూపిస్తాను. ఆ కన్ఫర్మేషన్ని చూసి డెఫినెట్లీ మీరు షాక్ అవుతారు. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క 5 minutes చార్ట్. కొంతసేపు ముందు నేను మీకు చెప్పాను కదా, బ్యాంక్ నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్లో ఒక చార్ట్ని చూపిస్తాను, బ్యాంక్ నిఫ్టీ 1 hour టైం ఫ్రేమ్లో ఒక చార్ట్ని చూపిస్తాను అని. బ్యాంక్ నిఫ్టీ యొక్క 1 hour చార్ట్ని మీరు చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుండి అప్సైడ్ మూమెంటం చేయడానికి 90% ఛాన్స్ ఉంది అని. చూడండి, ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క 1 hour టైం ఫ్రేమ్ చార్ట్. 5 minutes టైం ఫ్రేమ్లోను బ్యాంక్ నిఫ్టీ 43,400 లెవెల్స్లో ఉంది. 1 hour టైం ఫ్రేమ్లో కూడా బ్యాంక్ నిఫ్టీ 43,400 లెవెల్స్లో ఉంది. ఇక్కడ మీరు గమనించారంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుండి అప్సైడ్ మూమెంటం చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ ఒక సపోర్ట్ లెవెల్స్లో ఉంది. ఎందుకు ఇది సపోర్ట్ జోన్? ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఒక షార్ప్ డౌన్ సైడ్ మూమెంటంని ఇచ్చింది, తర్వాత అగైన్ ఒక షార్ప్ అప్సైడ్ మూమెంటం, విచ్ మీన్స్ ఈ లెవెల్స్లో బయ్యర్స్ ఉన్నారు అని అర్థం కదా. మార్కెట్ ఇక్కడ నుండి అప్సైడ్ మూమెంటం చేసింది కదా, సో మార్కెట్ ఇక్కడ నుండి అప్సైడ్ మూమెంటం చేసింది అంటే ఈ లెవెల్స్ మార్కెట్లో సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మీరు చూసారు అంటే ఈ ఫార్మేషన్ని మీరు గమనించారా, ఇది ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఇంకా ఫామ్ అవ్వలేదు. కానీ మీరు గమనించారంటే బ్యాంక్ నిఫ్టీ ఇలా డబుల్ బాటమ్ ప్యాటర్న్ని ఫామ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మార్కెట్ 43,400 లెవెల్స్ నుండి అప్సైడ్కి మూమెంటం చేసింది అంటే ఇది ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఒక బాటమ్ని క్రియేట్ చేస్తుంది, ఇక్కడ ఒక బాటమ్ని క్రియేట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఒక బాటమ్ని క్రియేట్ చేసి బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ మూమెంటం చేయడానికి మనకు ఆల్రెడీ 4 కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఈ డబుల్ బాటమ్ అనేది 5th కన్ఫర్మేషన్, బికాస్ ఇది ఒక సపోర్ట్ జోన్. ఇప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయి ఉంటుంది మార్కెట్ ఇక్కడ నుండి అప్సైడ్ మూమెంటం చేయడానికి 90% ఛాన్స్ ఉంది అని. మార్కెట్ 1 hour టైం ఫ్రేమ్లో డబుల్ బాటమ్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది, మార్కెట్ ఇక్కడ నుండి అప్సైడ్ మూమెంటం చేస్తుంది అని. మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ డబుల్ బాటమ్ ప్యాటర్న్ని నేను పెట్టాను. ఆ సేమ్ ఎగ్జాంపుల్ని నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. సో ఇప్పుడు మీరు ట్రేడ్ చేయడానికి ఎన్ని కన్ఫర్మేషన్స్ దొరికింది? 5 కన్ఫర్మేషన్స్. 1 hour టైం ఫ్రేమ్లో మార్కెట్ డబుల్ బాటమ్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తుంది, ఇక్కడ మార్కెట్ అప్ ట్రెండ్ని ఫామ్ చేసింది, రిట్రేస్మెంట్ ఇచ్చింది, రిట్రేస్మెంట్ని ఇస్తూ బ్యాంక్ నిఫ్టీ 0.618 లెవెల్స్ నుండి సపోర్ట్ని తీసుకుని అప్సైడ్ మూమెంటం చేస్తూ ఉంది. ట్రెండ్ని డ్రా చేశారు, బుల్లిష్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ మీకు కొత్తగా ఉండింది, ఫస్ట్ టైం ఇలాంటి కాన్సెప్ట్ని మీరు వింటున్నారు అంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు ఈ బుల్లిష్ క్యాండిల్ అబౌవ్ మీరు ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దాం. మార్కెట్ ఆల్మోస్ట్ ఈ ప్రైస్ లెవెల్స్ నుండి ఒక మంచి అప్సైడ్ మూమెంటంని ఇచ్చింది. అగైన్ మార్కెట్ ఈ ప్రైస్ లెవెల్స్లో ఒక రిట్రేస్మెంట్ని ఇస్తూ అగైన్ అప్సైడ్ మూమెంటంని కంటిన్యూ చేస్తూ ఉంది. మార్కెట్ అప్సైడ్కి మూమెంటం చేస్తూనే ఉంది. మార్కెట్ ఎంతవరకు మూమెంటం చేస్తుందో ఎవరికి తెలియదు, కాబట్టి ఈ ప్రైస్ లెవెల్స్లో మీరు ఎంటర్ చేసి ఈ స్వింగ్ అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది, ఆర్ ఈ స్వింగ్ అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. ఇంత పెద్ద మూమెంటంని మీరు క్యాప్చర్ చేయకపోయినా బ్యాంక్ నిఫ్టీలో 100 పాయింట్స్ మీరు క్యాప్చర్ చేసినా కూడా అది మీకు మంచి ప్రాఫిట్స్ని ఇస్తుంది. విత్ వెరీ గుడ్ కన్విక్షన్, ఫియర్ లేకుండా ఒక్క ట్రేడ్ తీసుకున్నా సరే అది మీకు సాటిస్ఫాక్షన్ని ఇస్తుంది. మార్కెట్లో 100% నా ఎఫర్ట్స్ని పెట్టి ట్రేడ్స్ని తీసుకున్నాను, రిమైనింగ్ 10%లో మార్కెట్ రివర్స్ అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే 100% మీరు ఎఫర్ట్ని పెట్టి ట్రేడ్స్ని ఇక్కడ తీసుకున్నారు. రివర్స్ అవుతూ మీ స్టాప్ లాస్ని హిట్ చేసేటప్పుడు మీరు ఒక మిస్టేక్ని నేర్చుకుంటారు. మేబీ టార్గెట్ని కొంత ఎక్కువగా పెట్టుకున్నాను, స్టాప్ లాస్ని కొంచెం తక్కువగా పెట్టేశాను, లేదా అర్లీగా ఎంట్రీ తీసుకున్నాను, అర్లీగా ఎగ్జిట్ చేశాను, క్వాంటిటీ సైజ్ని సరిగా మెయింటైన్ చేయలేదు, మనీ మేనేజ్మెంట్ చేయలేదు అనే మిస్టేక్స్ ఏదైనా ఉండింది అంటే తర్వాత మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ ట్రేడ్ చేయడానికి ముందు ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకుని మీరు ట్రేడ్ చేయలేదు అంటే మార్కెట్ని మీ డైరెక్షన్లో లాగలేరు. ఈ కెనాట్ పుల్ ద మార్కెట్ ఆటోమేటిక్లీ రన్ అవుతుంది. రన్ అవుతున్న మార్కెట్లో మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది, అండ్ మీరు ఎంటర్ అయ్యే ప్రైస్ లెవెల్స్లో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో అనేది మ్యాటర్ అవుతుంది. సో వీడియో ఎండ్ అయ్యేటప్పుడు నేను మీకు చెప్పాల్సిన విషయం ఒకటే, మల్టీ కన్ఫర్మేషన్స్ ట్రేడింగ్ని చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్లీ ఫ్యూచర్లో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోని తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ మీకు కొత్తగా ఉండింది, మీకు నచ్చింది, ఏదో ఒకటి నేర్చుకున్నారు అంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి కంటెంట్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. డెఫినెట్లీ మీ సపోర్ట్ అనేది అవసరం. మీ సపోర్ట్ని మన ఛానల్పై ఎప్పుడు చూపిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. I will see you with another interesting video.